శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఈ 13 పాత జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఈ సమావేశంలో గడిచిన 2 సంవత్సరాలుగా కాపులకు జరుగుతున్నటువంటి నష్టాలు, కష్టాలు అన్నిటితో మాట్లాడుకుంటూ కేవలం ఒక కాపులకి జరిగేటువంటి కష్టాలని, నష్టాలని, బాధల్ని మాత్రమే కాకుండా జనం ఎక్కువగా ఉన్నటువంటి, సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి కాపుల కష్టాలే కాకుండా సంఖ్యాబలం తక్కువగా ఉండి గొంతు వినిపించలేనటువంటి సామాజిక వర్గాల యొక్క బాధల్ని, కష్టాలని కూడా మనమే వారి గొంతై మాట్లాడాలి, వారి బాధల్ని మనమే ఎత్తి చూపాలి, గొంతై మాట్లాడాలి అని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడ టాస్క్ ఫోర్స్గా ఏర్పడి 3-4 టాస్క్ ఫోర్సులుగా ఏర్పడి ఎక్కడ ప్రభుత్వం చేత లేదా ఈ సమాజంలో పోలీసుల చేత అణచివేయబడుతున్నటువంటి సమస్యలు, ప్రతి సమస్యని కూడా అక్కడ నిలబడాలి, ఆ బాధితులకు అండగా నిలబడాలి, బాధితుల గొంతై వినిపించాలని చెప్పని తీర్మానం చేయటం. అలాగే మరి ప్రత్యేకించి సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు ఆర్థికంగా వెనుకబాటుతనం విపరీతంగా ఉంటుంది కాబట్టి చేతి వృత్తుల మీద, చిన్న చిన్న పనుల మీద, చిన్న చిన్న ఉద్యోగాల మీద మాత్రమే ఆధారపడి జీవనం సాగించేటువంటి కాపు కులంలో ఆర్థికంగా అంటే పేదరికం నుంచి బయటికి రావాలంటే పిల్లల చదువుల ద్వారా మాత్రమే కాపు కులంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా ముందుకొచ్చేటువంటి లేదా పేదరికం నుంచి బయటకు వచ్చేటువంటి ఏకైక మార్గం చదువే. కాబట్టి గడిచిన 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చదువుకి ఏమాత్రం కూడా సాయపడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కాలేజీలకి డబ్బులు చెల్లించకపోవటం వల్ల కాపులు విపరీతమైనటువంటి, పిల్లల చదువు విపరీతమైనటువంటి భారం అయ్యింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కాపులతో పాటుగా మిగతా పేదరికంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా మేలు చేకూరేలాగా, కాలేజీల్లో ఫీజు చెల్లించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా చేస్తాం కాపులకి అని చెప్పి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కాపు నేస్తం కింద, అదే కాపులకి సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి 3 రూపాయలు కూడా ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టకపోవటం, కాపుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి దేనికైనా పవన్ కళ్యాణ్ గారిని చూపించి పవన్ కళ్యాణ్ గారిని బొమ్మతో ఆటాడిద్దామని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆలోచన చేస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చినంత మాత్రాన, ఆయనకి చుట్టూ ఒక 100 మంది గన్మెన్లు పెట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ డబ్బుతో మీటింగ్లు పెట్టినంత మాత్రాన కాపు కులం బాగుపడదనేది కూటమి ప్రభుత్వం గుర్తించాలి. మాకంటూ ఒక నాయకుడు కావాలి, మా కులానికి కూడా ఒక పార్టీ కావాలని ఇన్నాళ్ళకి ఒక నాయకుడు రెచ్చగొడితే ఆ వైపు మొగ్గారు. కానీ ఈరోజు కేవలం ఉప ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉన్నారు మంత్రులు, వేరే ప్రభుత్వాల్లో కూడా, గడిచిన ప్రభుత్వాల్లో కూడా మంత్రులు చాలామంది పనిచేశారు. కేవలం కాపు నాయకులకి మంత్రి పదవులు ఇచ్చిన మాత్రాన కులానికి ఒరిగిందేం లేదనేది వాళ్ళు గుర్తిస్తున్నారు.
కేవలం సంక్షేమం ఒకటే కాదు, ఇవాళ అరాచకాలు, ఈ ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో వేధింపులు, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నిటికీ స్పందించాలని. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి కాపులను ఎక్కడన్నా దుర్మార్గంగా చంపేస్తే, మట్టు పెడితే వీళ్ళు రౌడీలని నిందేయటం మొదటిసారి కాదు. నాడు వంగవీటి రంగా గారిని హత్య చేసినప్పుడు కూడా ఈనాడు పత్రికలో ఎడిటోరియల్ కాలంలో కూడా రాశారు, ఒక రౌడీ షీటర్ మరణిస్తే ఎలా ఇంత రచ్చ ఏంటి, ఇంత దహనాలేంటి, ఇంత లూటీలేంటి, ఇంత దొమ్మీలేంటి అని చెప్పాను. నాడు వంగవీటి రంగా గారిని కాదు, ఎక్కడ చూసినా, ఎక్కడ కాపు యువకుడో కాపు మనిషో చనిపోతే ఏదో ఒక నిందేస్తారు. మరి పరిటాల రవి గారు ఏం చేశాడు ఈ దేశానికి? స్వాతంత్ర సమరయోధుడా? పరిటాల రవి గారు హత్య జరిగితే దాన్ని ఒక పెద్ద పోరాట యోధుడిని మరణించినట్టుగా చిత్రీకరిస్తారు ఈనాడు, జ్యోతి, వీళ్ళందరూ. నేనంటున్నాను, ఇవాళ కాపు యువకుడైన సాయికృష్ణ మరణిస్తే హత్య పోలీసుల చేత కిరాతకంగా, దేశంలో ఎక్కడా లేనట్టుగా, నాడెప్పుడో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో జరిగింది. బాడీ కూడా కనపడకుండా, శవం కనపడకుండా హత్య చేసినటువంటి సంఘటన పోలీసుల చేత. మళ్ళీ ఇన్నాళ్ళకి హత్య జరిగితే శవం లేదు, బొయ్యికలు లేవు, ఆఖరికి బూడిది కూడా మిగలకుండా హత్య చేస్తే అది ఎలా సమర్థనీయం అవుతుంది? దానికోసం అని చెప్పనే ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా అండగా నిలవాలని చెప్పని ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి కాపు పెద్దలందరూ కూడా తీర్మానించారు. వారికి ఆర్థికంగా కూడా అండగా నిలబడటం, అలాగే ఎక్కడ కాపుల మీద దాడులు జరిగినా ఈ ప్రభుత్వం చేత, పోలీసుల చేత వేధింపులకు గురైనా, ఎక్కడ కష్టం వచ్చినా తక్షణమే టాస్క్ ఫోర్స్కి వెళ్ళటం, క్లౌడ్ ఫండింగ్ చేయాలి, క్లౌడ్ ఫండింగ్ రైజ్ చేసి వెంటనే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి, మానసికంగా మేమందరం కూడా వెళ్ళి అండగా నిలబడాలని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. విద్యకి, పిల్లల చదువులకి, అలాగే వారికి ఎక్కడ వేధింపులు జరిగినా అండగా ఉండాలని ప్రాథమికంగా చేయటం, అలాగే కాపులకి రాజకీయ ప్రాధాన్యం పెరగాలి. ఇవాళ 2019లో 30 పైచీలకు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధించుకున్నాం. మొన్న 27 సీట్లు సాధించుకున్నాం, 26 సీట్లు, 4 పార్లమెంట్లు సాధించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా పెంచుకునే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపుల ప్రాధాన్యత పెంచుకునే దానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పని, కృషి చేయాలని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఏతావాత అల్టిమేట్గా ఫైనల్గా చేసింది ఏంటంటే, 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేత వేధింపులకు గురి కాబడుతున్నటువంటి, కష్టాలకు గురి కాబడుతున్నటువంటి, ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చిన్న కులాలు, గొంతు వినిపించలేనటువంటి కులాలకు కూడా అండగా నిలవాలి, కాపులతో పాటుగా వారి గొంతై వినిపించాలని చెప్పని